వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాకవి శ్రీశ్రీ గారి రచన ఇది. చిత్రం బొబ్బిలి యుద్ధం, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం ఘంటసాల గారు, సుశీల గారు. ఒక పాట అందాల రాణివే నీవెంత జానవే అంటూ ఈ పాట ఉంటుంది. ఈ పాట నడిపిస్తున్నటువంటి వారు రేవతి గారు. వారితో పాటుగా రండి సుకుమార్ గారు, వీరి గురించి కొంచెం చెప్పాలండి. ఎందుకంటే ముందు రండి సార్. తాతల గొప్పతనం ఏదైనా ఉంటే మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం, కానీ శశికుమార్ గురించి చెప్పాలంటే చాలా గొప్పగా ఉంటుందండి. అది మన ఇండియన్ ఫ్లాగ్. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడు చూసినా అలా సెల్యూట్ చేస్తాం, గర్వంగా ఫీల్ అవుతాం మన భారతదేశం జెండా అనేసి. అలాంటి మన భారతదేశపు జెండాని రూపుదిద్దినటువంటి వారు వీరి ముత్తాత గారండి, పింగళి వెంకయ్య గారు. వారి మాటలు మీరు ఎవరైనా కలిసి మనకి పాట నడుస్తారు. ప్రియురాలిను
పెట్టిందండి. ఈ మధ్య గుర్తుకొస్తున్నాయి అనే ఒక కార్యక్రమం టీవీలో కంటిన్యూగా జరగడం జరిగింది. అప్పుడు కృష్ణకుమారి గారి అనుభవాలు అడిగితే ఆవిడ చెప్పారన్నమాట, ఎన్టీఆర్ గారితో నటించడం అంటే ఒకటి నటనతో పాటుగా క్రమశిక్షణ నేర్చుకోవచ్చు అనేసి. మరి ఎన్టీఆర్ గారు కృష్ణకుమారి గారి పైన చిత్రీకరించాలి ఈ పాటని. ఘంటసాల మాస్టర్ గారి సంగీత నిర్వహణలో ఆరుద్ర గారి రచన ఊహలు గుసగుసలాడి నా హృదయం మోగిసలాడి అనే పాట ఇప్పుడు విద్దాము. చక్రవర్తి గారు రెడీ సార్. కొత్తగా వచ్చిన వాళ్ళకి పరిచయం చేస్తాను. అను సిస్టర్స్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు చక్రవర్తి గారు. వారితో పాటుగా గడకలుతున్నారు వారి సోదరి శ్రీదేవి గారు. రండి శ్రీదేవి గారు. మా వైస్ సహకరించిన వారు కీబోర్డ్ రాజు గారు, కృష్ణ గారు, మల్కాజ్ గారు, అచ్చిబాబు గారు, ఆకాశవాణి దూరదర్శన్ ఆర్టిస్ట్ గారు, లలిత సంగీతం, సినిమా సంగీతం, జానపద సంగీతం, ఏ సంగీతం అనే ఆ దిట్ట మాకు ఆత్మీయులు. మా కార్యక్రమాలు కూడా ఆయనే వచ్చి మాకు సాయం చేస్తుంటారు. అట్లాగే శివరాం గారు ఈ లేని కార్యక్రమం లేదు, ప్రతి కార్యక్రమంలో ఉంటారు శివరాం గారు. ఈ కర్రా శ్రీనివాసరావు మల్కాజ్ గారి రోజు బ్రహ్మాండంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, రోజు వాయిస్తూనే ఉంటారు. ఆయన ప్రత్యేక మీరు చప్పట్లు కొట్టేశారు. రాములు వారు, రామభద్రుడు, లక్ష్మణుడు, రామలక్ష్మణుడు కావాలి గీత, వీరందరికీ కూడా శుభాకాంక్షలు. స్థాపించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి గాయకులు మా రామకృష్ణ గారు వారు ఇచ్చేశారు. వారిని ఒకసారి వేదికకి రావాల్సిన కోరుతున్నాను సార్. అలాగే మరొక అతిథి జిత్మోహన్ మిత్రా గారు, వారు మీ అందరికీ పరిచయం. వారు స్థాపించినటువంటి సంస్థలో పనిచేయని ఆర్టిస్టు లేరండి. ఈరోజు మనందరి మనలో పొందినటువంటి ఆలీ గారు చిన్నప్పటి నుంచి కూడా వారి సమక్షంలో పెట్టినటువంటి వారు. అలాంటి గొప్ప వ్యక్తి మన జిత్మోహన్ మిత్రా గారు. అలాగే జలజారెడ్డి గారు. ఇక వారి గురించి చెప్పాలంటే ఈ కార్యక్రమం ఇలా చేస్తున్నాము ఇక్కడ అంటే మెయిన్ ముఖ్య కార్యక్రమం వారేనండి. వారికి ఒకసారి మనసారా మీ అభినందన తెలియజేస్తున్నాను. అలాగే అర్చనా సంస్థను స్థాపించి ఘంటసాల మాస్టర్ పాటే ప్రాణంగా భావించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నన్ను కొత్తలో చాలా ప్రోత్సహించినటువంటి అర్చనా వెంకటేశ్వరరావు గారు ఇచ్చేశారు. ఆ దంపతులు కూడా స్వాగతం సుస్వాగతం. ఇక బాలు పాటికి పెట్టింది పేరుగా తన గానామృతంతో మీ అందరి మనల్ని అందుకున్నటువంటి రమణ గారు ఇచ్చేశారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఇక తినబోయే పాట ఊహలు గుసగుసలాడే. Ooh.
హృదయము ఊగిసలాడే నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ నీయానది లేకున్నచు విడలేను ఊపిరి కూడా ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే దివి భూమి పెళ్లి పీటలు వేసి భూమి పెళ్లి పీటలు వేసి నెలవెన్నెలా ఉనిపించుతూ నెలరాజు పెళ్లిని చేసి ఊహలు గుసగుసలాడే మన హృదయము ఊగిసలాడే. ఆహ్వానిస్తాను రండి సార్. రామకృష్ణ గారు అభిమానులు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు చప్పట్ల మోతతో నాకు తెలియాలి. చాలా మంది ఉన్నారు అభిమానులు. మరి మంచి పాట ఎన్నుకున్నారు రామకృష్ణ గారు. మురళీకృష్ణ చిత్రం నుంచి ఏం పాట సార్ అది? ఎక్కడ ఉన్నా ఏమైనా ఈ సుఖమే నేను కోరుతున్నా. చాలా అభిమానంతో అను సిస్టర్స్ మా బ్యాంక్ వచ్చి ఇన్వైట్ చేశారు. వారి కోసం వారి పేరుకి తగ్గట్టుగానే సుమధురంగా పాడుతున్నారు. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఇందాక పాడారు ఒక పెద్ద ఆయన మాకు తాతగారు అవుతారు, దశరథరాజు గారు. చిన్నప్పటి నుంచి ఘంటసాల పాట అంటే ప్రాణం ఆయన. ఆయన ఇంట్లో ఎప్పుడు వెళ్ళినా కూడా రిహార్సల్స్ చేస్తూనే ఉంటారు. ఆయన తప్పన ఆయన పాడాలి. ఇంకా అలాంటి వారు చాలామంది ఉన్నారు ఇక్కడ ఘంటసాల అభిమానులు. వారందరికీ జయజయలు తెలుపుకుంటూ పాట. ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే
ప్రజాపిత వారి గ్రహీత పద్మభూషణ్ గారు శ్రీగారికి స్వాగతం సుస్వాగతం వారికి పాదార్థం చేస్తున్నాము. అలాగే కనగా కృష్ణమోహన్ గారు ఆనంద రేడియో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ వచ్చారు, వారికి స్వాగతం సుస్వాగతం. నాగారెడ్డి గారు చేశారు, వారికి మా సంస్థ పక్షాన స్వాగత సమాచారం పలుకుతున్నారు. ఇప్పుడు వినబోయే పాటలన్నీ భార్యేనండి, అలాంటి చక్కటి పాటలు రాసి ఈరోజు కూడా హాయి గొలిపి పాటలు రాసిన అందించినటువంటి కవికి ఎన్నిసార్లు అభినందన చెప్పినా తక్కువే అవుతుందండి. వినబోయే పాట లక్ష్మీ కటాక్షం ఈ చిత్రం నుంచి రా వెన్నెల దొర కన్నీరు చేర అంటూ మరి మా దొర రాసిన పాటని ఇప్పుడు విందాము. పాడుతున్నటువంటి వారు వెంకట్రావు గారు, అనురాధ గారు. కంచుకోట చిత్రంలో సరిలేరు నీకెవ్వరు, నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరు. మరి నారాయణ రెడ్డి గారికి ఎవ్వరు సరిరారండి, కొన్ని వేల పాటలు రాశారు, అందులో అత్యధికంగా ఘంటసాల మాస్టర్ గారు పాడడం జరిగింది. మరి ఇప్పుడు పాడుకునే పాట మాత్రం సుశీల గారు, జానకి గారు కలిసి పాడినటువంటి పాట ఇది, సరిలేరు నీకెవ్వరు. ఈ పాటని ఈ ఇద్దరు అక్క చెల్లి కలిసి పాడుతారు, రేవతి గారు, శ్రీదేవి గారు. రండి. 1967లో విడుదలైంది చిత్రం.
త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఈ అమర్ సిస్టర్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాధాల రారాజు చార్యుల గారి 80వ జన్మదినోత్సవ సందర్భంగా వారిని సత్కరిస్తూ ఈ కార్యక్రమం మరి కొనిపోయే పాట చదువుకున్న అమ్మాయిల చిత్రం నుంచి ఎస్ రాజేశ్వరరావు గారి సంగీత నిర్వహణలో డాక్టర్ శ్రీ నారాయణ గారి రచన ఇది. కిలకిల నవ్వులు చిలికిన అంటూ ఈ పాట వినిపిస్తున్నారు వినాథరావు గారు, అనురాధ గారు. నాలో బంగారు వీణ పాటని 1969లో విడుదలైన చిత్రం. ఆ చిత్రం నుంచి పాట ఘంటసాల మాస్టర్ గారికి నారాయణ రెడ్డి గారికి వినలేని అనుబంధం. మరి ఘంటసాల మాస్టర్ గారిని చూడలేదు, ఆయన మాట వినలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా నారాయణ రెడ్డి గారితో ఉన్న అనుబంధం ఎన్నోసార్లు చెప్తుంటారు. రెడ్డి బాబు అని ముద్దుగా పిలిచేవారట. మరి వీరి రచనలో వారి సంగీతంలో ఈ పాట తోడువ నీ ఉంటే నీ నీడగా నేను ఉంటే ప్రతి ఋతువు మధుమాసం ప్రతి రేయి మన కోసం అంటే ఈ పాట మరి పాట వినిపిస్తున్నారు. వెంకట్రావు గారు, అనురాధ గారు వారితో కావాల్సిన కోరుతాను. రేవతి గారు పాడుతారా? రండి సార్ వెంకట్రావు గారు.